పేటలో బీజేవైఎం మొసరాంపాక డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్పై ఎల్పీ నగర్ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ బ్యానర్ ఏర్పాటు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రశాంత్ విజయ్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాడికి పాల్పడే ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పిఎస్లోనే తమను దాడి చేసిన వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నా పేరు విజయ్. నేను ఒక దళిత అబ్బాయిని. 20 తారీఖు నైట్ 12 గంటలకి మా మీద అటాక్ జరిగింది. వినయ్ అనే ఒక వ్యక్తి మాకు కాల్ చేసి ఫ్లెక్సీ కాడ మాట్లాడదామని చెప్పి పిలిచిండు. అక్కడ మాట రెచ్చిపోయి 40 మంది మా మీద రాత్రి వీళ్ళు దెబ్బలు తిని మా ఇంట్లో వచ్చి ఉన్నారు. ఏంటనే అడిగినారు. ఇవన్నీ దెబ్బలు అందరినీ 40 మంది వచ్చి కొట్టిండ్రు. బ్యానర్ గురించి ఆ బార్డర్ మీద దాని గురించి ఏంటంటే పిలిచి కొట్టిండు. నేను ఎవరెట్లకు బయట ఉన్న డాడీ అన్నం తింటప్పుడు ఫోన్ చేస్తున్నా అని చెప్పిండు. నేను 12:30కి వండుకున్నాను. మళ్ళీ ఇంకా రాలేదు చూస్తే 5 ఉంటే 3:30కి దెబ్బలు దాకి వండుకున్నారు. ఎవరెట్లంటే 40 మంది ఇట్లా వచ్చి కొట్టిండ్రు. అంటే అట్లా మనం కాలుకి ఇవన్నీ మొత్తం ప్యాసెస్ ఇవన్నీ మొత్తం కమిలిపోయిన ఇవన్నీ ఉన్నాయి. బ్లడ్ కాట్ అయ్యింది. ఇక నాకు నిద్ర పట్టలే. అందుకోసానికి దవ తయారయ్యి ఏమన్నా చూసి హాస్పిటల్కి ప్రిపేర్ అయ్యింది. పొద్దున మేము హాస్పిటల్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ పోలీస్ స్టేషన్కి రిలీజ్ చేస్తే పొద్దున ఒక గోల్డెన్ సార్ నుండి వాళ్ళందరూ సార్ కేసు బుక్ చేస్తామని చెప్పి ఎఫ్ఐఆర్ గిటర్ రాసి ఆ సెల్ ఫోన్ కూడా ఆ గోల్డెన్ సార్ పాపం పొద్దున్న ఇప్పించారు. వాళ్ళ దెబ్బల్లోనే వాళ్ళ సెల్ ఫోన్ అన్ని తీసుకుంటారు. ఇచ్చేయని చెప్పి ఒక సంతకాలు పెట్టి ఫోటోలు సెల్ ఫోన్ ఇచ్చేసి ఉట్టి పోయి చూసి కూడా వాళ్ళను కొట్టి లోపల కూకుండా పెట్టింది. వాళ్ళ 40 మంది డోర్ కొట్టిండ్రు. వాళ్ళని తీసుకురావాలి. అప్పుడు కాంప్రమైజ్ పోలీస్ స్టేషన్ అప్పటి వరకు కాంప్రమైజ్. ఇవన్నీ దెబ్బలు తాగిన నా పిల్లలకి మస్తు దెబ్బలు తాకినాయి. కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏసీపీ సిఏ గారు కానీ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ గారు అందరూ కఠినం ఇంకోసారి లేకుంటే న్యాయం చేయాలి. నైట్ 20 తారీఖు భాష్యం స్కూల్ దగ్గర మా తెలిసిన వాళ్ళు మాకు ఇన్వైట్ చేసినారు. మా లోకల్ కార్పొరేటర్ గారికి నైట్ మేము ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినాము బ్యానర్ కట్టియమని. కట్టిస్తే వాళ్ళు నైట్ ఇక్కడ ఏఎన్ఎస్ కన్నా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 2 days లో మేము తీసేస్తాము బ్యానర్. ఈ 3 days అయిపోతుంది. ఏజెన్సీ వాళ్ళది ఉన్నది. ఇక్కడ బ్యానర్ వేయొద్దని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి చెప్పినారంట. ఏజెన్సీ వాళ్ళకి చెప్తే ఏజెన్సీ వాళ్ళు మాకు కాల్ చేసినారు. నాకు నైట్ కాల్ చేసినారు. 11:30కి కాల్ చేసినారు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కాల్ చేసినారు. అన్న ఇక్కడ బ్యానర్ ఏం ఇస్తలేరు, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా, ఈ బ్యానర్ ఏం ఇస్తలేరు అంటే సరే పక్కకన్నా కట్టించుకుందాం అని చెప్పినాం. ఉల్టా మాట్లాడినారని చెప్పి గలీజ్ మాటలు తిట్టుకుంటా రెడ్డి గారి అనుచరులు ఇంకా చంద్రశేఖర్ వారి అనుచరులు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసినారు. 40 మంది. ఇంకా మా తమ్ముని మీద కూడా దాడి చేసినారు. ఇక్కడ కడియంతో గుద్దినారు, ఇంకా డొక్కలలో గుద్దినారు. నాకు ఇక్కడ మొత్తం ఫైట్లు కొట్టినారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ చైతన్యపూరి పిఎస్ సిఐ సార్కి కూడా పెట్టినాను. ఇప్పటివరకు నాకు ఏం రెస్పాన్స్ లేదు. ఏసీపీ సార్ కూడా నేను వీడియోస్ కూడా సీసీ ఫుటేజ్ కూడా పెట్టినాను. మేము బందోబస్తులో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని చెప్తారు. 20కి అయింది. ఇలా 23 తారీఖు ఇంకా వీళ్ళు చర్యలు తీసుకోలేరు వాళ్ళ పైన. మాట్లాడితే సిఐ సార్ కేసు బుక్ చేస్తాను. ఇప్పటివరకు ఇంతవరకు కూడా కేసు బుక్ చేయలేదు. దయచేసి సిఐ సార్ గారు మీరు ఎట్లయినా మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను సార్ నేను.